యేసు ప్రభు ప్రతిసారి చెప్తున్నాడు, నేను చనిపోబోతున్నాను, నేను అప్పగించబడబోతున్నాను అని చెప్తా ఉంటే పేతురు ఒక సందర్భంలో ఏమంటున్నాడంటే, ప్రభువా ప్రతిసారి ఈ గోల ఏంటి, మాకు నీకు అట్టి మరణము దూరమగును గాక అన్నాడు. వెంటనే యేసు ప్రభు శబాష్, బా పేతురు ఎంత మంచి మాట అన్నావు పేతురు, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో పేతురు అన్నాడా? సాతానా నా వెనక్కి పో అన్నాడు. చూడండి, యేసు ప్రభు దగ్గర మంచి విశ్వాసిగా ఉన్నాడు పేతురు. ఎలా చెప్పచ్చు అని అంటే, యేసు ప్రభు నీటి మీద నడిచొస్తూ ఉంటే అందరూ ఏమన్నారు? భూతం 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 అన్నారు. యేసు ప్రభు దగ్గరకు వస్తా, నేను భూతాన్ని కాదు, నేనే అని చెప్పేసరికి, ప్రభువా నువ్వే అయితే నేను కూడా నీటి మీద నడుస్తా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? దా నడు అన్నాడు. నడు అనగానే పేతురు ఏం చేశాడు? నీటి మీద దిగిపోయాడు. ఎంత విశ్వాసం ఉంటే సముద్రంలో దిగుతాడు అసలు. కానీ నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు అయినా మిగతా ఉన్న శిష్యులు, వీడు నడుస్తున్నాడు కదా, అప్పుడన్నా మన తోటోళ్ళు వెళ్తున్నారు అనుకోండి, మనకు కొంచెం ధైర్యం వస్తుంది కదా. మనం ఏం చేస్తాం? ఆడు వెళ్ళాడు కదా, మనం కూడా వెళ్ళిపోవచ్చు, పర్లేదులే అని వెనకాల గువ్వు వెళ్ళిపోతాం, మనకు ధైర్యం ఉండకపోయినా. అలాగైనా కానీ మిగతా శిష్యులు దిగారా? వాళ్ళకి అప్పటికీ కూడా ఏమి లేదు, విశ్వాసం లేదు. చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి పేతురు. అంత విశ్వాసం కలిగిన పేతురులో ఏం దూరింది? సాతానా అన్నాడు యేసు ప్రభు. అంటే ఏం దూరినట్టు? సాతాను దూరినట్టు. దేవుని సేవలో ఉండొచ్చు, విశ్వాసంలో నువ్వు ఎదిగిన వ్యక్తిగా ఉండొచ్చు, కానీ అపవాది చాలాసార్లు దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయనివ్వకుండా ఎవరెవరో ఏవేవో మాట్లాడతారు. చూడండి, ఎంత బలంగా ఉన్న వ్యక్తి కూడా ఏమైపోయాడు? బలహీనమైపోయాడు పేతురు. వెంటనే అంటున్నాడు, నీకు అట్టి మరణము దూరమగునుగాక. అది దేవుని ప్రణాళిక. క్రీస్తు సిలువకు అప్పగించబడాలి అన్నది ప్రణాళిక, దేవుని చిత్తం. అది ఆ ప్రణాళిక జరగనివ్వకుండా, ఆ అద్భుతం జరగనివ్వకుండా, సర్వ మానవాళి రక్షణ జరగనివ్వకుండా ఆటంకంగా ఏం మాట్లాడుతున్నాడు? అట్టి మరణము నీకు దూరమగునుగాక. నీ జీవితంలో దేవుడు ఏవేవో వాగ్దానాలు చేసి ఉండొచ్చు. ఆ వాగ్దానాలు నెరవేర్చే టైం వచ్చినప్పుడు నీ పక్కనున్న వాళ్ళే, ఆత్మీయులే, విశ్వాసంలో బలంగా ఉన్న వాళ్ళే నీకు ఆలోచన చెప్తారు, ఇది జరగదు, అది నీ వల్ల కాదు, నీ ప్రయాస వ్యర్థం, నువ్వు ప్రభువా అని అంటా ఉంటే దేవుడు నీకేమీ చెయ్యడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నువ్వు దాన్ని అధిగమించినటువంటి బలం, విశ్వాసం నీకు కావాలి. అందుకనే మనం బలహీనంగా ఉండకూడదు. మనం ఎప్పుడు ఎలా ఉండాలంట? బలవంతులుగా ఉండాలి.